నేను ఏదో జైలుకెళ్ళి వివేకానంద రెడ్డి గారి కేసులో అప్రూవ్ అయిన దస్తగిరిని బెదిరించినట్లు ఏదో 20 కోట్లు డబ్బులు ఇచ్చి ఏదో ఆఫర్ చేసినట్లు మాట్లాడుతున్నారు. దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని మిమ్మల్ని అన్ని పిలవడం జరిగింది. మెడికల్ క్యాంపు ఎప్పుడో 2-3 నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది. నేను ఒక్కడనే పోలేదు, నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి. ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరికైనా తెలుస్తుంది. చుట్టూ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరాల మధ్యలో ఎవరికైనా కొద్దిగా IQ 10% ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయినట్టు కదా. వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ CCTV ఫుటేజ్ చూసుకుంటారు. లిటరలీ దే కెన్ అరెస్ట్ మీ. కేసులో ఇంకేం చేయాల్సిన పని కూడా లేదు. వాళ్ళు నేను పోయిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి. పేపర్లో ఏదేదో రాసినారు, డేట్ కూడా తప్పు రాసినారు. ఆ పోయిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించింటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దస్తగిరి అనే వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి. సరే, జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ 2 వారాలకు 3 వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. చేయలే. అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి 5 నుంచి 10 సార్లు బయటికి వేయంటాడు వాయిదాలకి జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించుంటే, అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట నింటే సాక్ష్యాలతో నేను పట్టుబడేవాడిని కదా. అవన్నీ ఏం చెప్పలే. 3 నెలలు ఆగి 3 నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. మీడియా ముందు మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది దానికి? నిజంగానే బెదిరించుండి దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్, హ్యాస్ టు కంప్లైంట్, జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి, లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి. ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను 3 నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు. ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోని నాకు తెలిసి ఎవరు చూసిండరు. ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము, మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా, లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తాడు. 3 రోజులు 4 రోజుల ముందు స్టార్ట్ చేస్తాడు. అది కంటిన్యూ అవుతుంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే. అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక 4 నెలలు 6 నెలలు 8 నెలలు సైలెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు. అసలు ఈ బుద్ధున్నోడు ఎవడైనా జైల్లో ఉన్న బ్యారెక్లీకి పోయి ఎవరినైనా ఖైదీని కలవడం అనేది ఎక్కడైనా పాసిబుల్? అసలు అది నాది ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ కూడా కాదనుకుంటా. ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో CCTV మీటర్లో నేను పోయి దస్తగిరిని బెదిరించినా అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు. పోలీసులు కంప్లైంట్ చేయలేదు, జడ్జిలు పోతాడు. 10 సార్లు జడ్జిని కలిసినాడు. వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి? 3 నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ వేస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళ భార్యతో మాట్లాడిస్తాడు. ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు. మాట్లాడి వెంటనే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఈమె అఫిడవిట్ వస్తుంది, ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు, శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు. అంత చిల్లర డ్రామాలు వేస్తున్నారంటే అంత డ్రామాలు వేస్తున్నారు.